నమస్కారం మిత్రులారా, ఈరోజు ఒక కొత్త టాపిక్. ఒక ఇంటి యజమాని అంటే గాడిదతో పాటు ఒక కుక్కను కూడా పెంచుతున్నాడు. కానీ అది ఒకరోజు నేను ప్రతిరోజు దొంగలు రాకుండా కాపాడుతున్నా, ఆస్తుపాస్తులను కాపాడుతున్నా కదా అని నాకు పెట్టిన తిండే మామూలుగానే పెడుతున్నారు. కానీ గాడిదకు అంటే ఎక్కువ బరువు మోస్తుంది, పొలానికి వస్తుంది, అన్ని రకాలుగా చాకరీ చేస్తుంది, అంటే గుడ్డు చాకరీ చేస్తుందనే ఉద్దేశంతోనే సపరేట్గా గుగ్గుళ్ళు పెట్టడం లేదా దగ్గరుండి పెడుతున్నారని ఆలోచనలతో ఈ కుక్క ఒకరోజు ఆ ఇంటికి దొంగ వచ్చే క్రమాన్ని గమనించి అరవకుండా గమ్మున కూర్చున్నది. అది గమనించిన గాడిద, అయ్యా మేము ఇక్కడ బతుకుతున్నాము అంటే నేను కానీ కుక్క కానీ ఎందుకు కారణం మెయిన్గా మా యజమాని మాకు సాకుతున్నాడు, నాకు పెడుతుండు, కుక్కకి పెడుతుండు. కానీ కుక్క మాట్లాడకుండా అరవకుండా దొంగ వస్తున్న సందర్భాన్ని చూసి గమ్మున కూర్చుని మా యొక్క ఇంటి యజమాని ఇంట్లో దొంగ దోచుకుంటే పరిస్థితి ఏందని ఆలోచించి గాడిద గాండ్రించడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి సరే ఇంటి యజమాని బయటికి వచ్చిండు, గాడిద ఎందుకు గాండ్రించిందో అటు ఇటు చూసుకుంటూ ఏం లేదు, అరే ఏంద్రో బా అని చెప్పి మళ్ళీ 2 నిమిషాలు చూసిన తర్వాత, ఎందుకంటే గాడిద మాట్లాడితే కదా వాస్తవం మనకు తెలిసేది, అయితే ఏదో ఉందని చెప్పి సరే గమ్మునపై మళ్ళీ పడుకున్నాడు. రెండోసారి ఇక దొంగ ఇంకొక అడుగు యజమాని వచ్చే క్రమాన్ని గ్రహించినంత ప్రవేశించే ప్రయత్నం చేయగానే ఈసారి గంభీరంగా గాండ్రించింది గాడిద. మళ్ళీ యజమాని వచ్చిండు, అదే దొంగ దాక్కున్నాడు. అప్పుడేం జరిగింది, యజమాని అటు ఇటు చూసిండు, నిద్రాభంగం చేస్తుంది గాడిద అని సరే పక్కన దొడ్డు కర్ర తీసుకొని గాడిద మీద కొట్టిండు. కొట్టడంలోనే గాడిద నడుము ఇరిగింది. ఎందుకు ఈ సామెత చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గాడిద గినక అరవకుండా కుక్కరిస్తే దొంగ పారిపోయేవాడు, లేదా ఇంటి యజమానికి ఇంట్లో ఎవరో దొంగలు వచ్చే క్రమం ఉంది, లేదా బయట ఏదో అలిజడి ఉందని జాగరూకత పడేవాడు. కానీ కుక్క చేయాల్సిన పనిని కుక్క చేయకపోయేసరికి ఏదో మంచి చేద్దామనే ఉద్దేశం, మంచి ఉద్దేశం, చివరికి ఏం జరిగింది, గాడిద నడుము విరిగింది. అంటే ఇక్కడ గమనించారా, ఎవరు చేసే పనిని వాడు చేయాలి. ఇంకొక విషయం, ఇప్పుడు తాచుపాము ఉంది, ఇక్కడ ఎక్కడైనా కనబడితే విషపురుగు అని భయంతోనే కర్ర తీసుకుంటాం, చంపేస్తాం. కానీ అదే తాచుపాము శివాలయంలో కనుక తాచుపాము కనబడితే అప్పుడు తాచుపాముని దేవునితో సమానమని మొక్కుతాం. చూసారా, అంటే అదే తాచుపాము దేవాలయంలో శివుని దగ్గర ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన మారింది. ఏది ఎక్కడ ఉండాలో అదే ఉండాలి, ఉన్నప్పుడే దాని సార్థకత. ఆలోచించండి, మనం ఏ పని అయినా మొదలుపెట్టినప్పుడు మధ్యవర్తులుగా అంటే చాలా మంది రకరకాలుగా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, లేదా మనం పనిచేసే క్రమాల్లో అది మంచి పని ఉన్నా ఎటు ఉన్నా కూడా కొందరు వ్యంగ్యంగా దర్శిస్తూ ఉంటారు. వీటన్నిటిని మనము అర్థం చేసుకొని మనం ఏ పని తలపెట్టినా కూడా ఎస్ నేను ఈ పనిని పూర్తి చేయగలను అనే దృఢ సంకల్పం ఉండాలి. కానీ దగ్గర చేరే వాళ్ళు మన మిత్రులు ఎలా ఉండాలంటే, మనం ఉన్నప్పుడు ఎలా ఉంటారో మనం లేనప్పుడు కూడా ఒకే రకంగా ఉండే వాళ్ళే నిజమైన మిత్రులు. కొందరు మనం ఉన్నప్పుడు పొగుడుతారు, పక్కకు పోగానే విమర్శించే వాళ్ళు, అటువంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. ఎలా